2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను 5,141.74 కోట్లతో వార్షిక బడ్జెట్ను ఆమోదించినట్టు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. చైర్మన్ అధ్యక్షతన సోమవారం తిరుమల అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఇందులో పలు ముఖ్య నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 5,141 కోట్లతో 2024-25 టీటీడీ వార్షిక బడ్జెట్కు ఆమోదం తెలిపింది పాలక మండలి. టీటీడీ బోర్డు ఆమోదించిన నిర్ణయాలను వివరించారు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఈ ఏడాది నుంచి సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టామన్నారు. హిందూ ధార్మిక ప్రచారంలో భాగంగా బంగారు మంగళసూత్రాలు, లక్ష్మీ కాసులు భక్తులకు విక్రయించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల్లో గ్రావెల్ రోడ్ నిర్మాణంకు ఆమోదం తెలిపామన్నారు చైర్మన్. లడ్డూ ట్రేమోసే కార్మికులకు అదనంగా 15,000 వేతనం పెంచడంతో పాటు వేద పాఠశాలల్లో 51 మంది సంభావన అధ్యాపకుల జీతం 34 నుంచి 54,000కు పెంచాలని నిర్ణయించామన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న 60 ఆలయాల్లో కొత్త పోస్టుల మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నామని చెప్పారు. స్విమ్స్ ఆస్పత్రిని 300 పడకల నుంచి 1,200 పడకల పెంపుకు 148 కోట్లతో టెండర్కు ఆమోదం తెలిపింది టీటీడీ బోర్డు. అన్నమయ్య భవన్ ఆధునీకరణకు 1,47,00,000 కేటాయించింది. సప్తగిరి సత్రాల్లో అభివృద్ధి పనులకు 1,50,00,000, ఎస్ఎంసీతో పాటు పలు కాటేజీల ఆధునీకరణకు 10 కోట్లు మంజూరు చేసింది. అలాగే టీటీడీలో ఒరాకిల్ ఫ్యూజన్ క్లౌడ్ సాఫ్ట్వేర్ వినియోగాన్ని ఆమోదించారు.